స్థితి ఈరోజు రావడానికి వెనుక చాలా చరిత్ర ఉంది. ఇది అదాటున వచ్చిందని మేము అనుకోవడం లేదు. అదాటున సాంకేతిక కారణాలతోనో మరో కారణంతో వచ్చింది అనుకోవడం లేదు. ఒక ప్రాసెస్లో భాగంగానే ఒక్కొక్క సంఘం మీద ఒక్కో రీతిన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, ఒక్కో గొంతు మీద ఒక్కో రకమైన అణిచివేతను ప్రయోగిస్తూ ఒక క్రమంగానే ఒకప్పుడు ఎలాగైతే మనం హైదరాబాదులో ఉన్న సుందరయ్యని, ధర్నా చౌక్ని మన ప్రజాస్వామ్య వ్యక్తీకరణలకి వేదికలు అనుకున్నామో, వాటిని ఆలంబనగా చేసుకొని తెలంగాణ ప్రభుత్వానికి అందించాల్సిన మెసేజ్ని మనం అందిస్తూ వచ్చామో, అవన్నీ కూడా రద్దయిపోతున్న స్థితికి విరసం మీద నిర్బంధం కానీ, విరసం సభని జరుపుకొనివ్వకపోవడం కానీ ఇది చివరిది కాదు, ఇంకా భవిష్యత్తులో ఇంతకు మించిన స్థితి కూడా ఉంటుందని మా అందరం కూడా అర్థం చేసుకుంటున్నామని ఈ రెండు గంటల సంభాషణలో అర్థమవుతున్న విషయం. నిజానికి ఈ నిర్బంధం అనేది విరసానికి మనలాంటి సంస్థలకి ఒక మేలు చేసిందని కూడా మనం అనుకుంటున్నాం. మనం మరింతగా గడ్డివేళ్ల స్థాయికి చేరుకొని ఇక్కడ బుల్డోజ్ అయిపోతున్న క్రాస్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మరింతగా మన బంధాన్ని పెనవేసుకోవాల్సిన అవసరాన్ని, ఇక్కడున్న ఆదివాసీలతోనూ, ఇక్కడున్న దళితులతోనూ, ఇక్కడున్న ముస్లింలతోనూ, ఇక్కడ క్రైస్తవ సమాజాలతోనూ, ఇతర మైనారిటీలతోనూ మనం మరింతగా పెనవేసుకొని మరింతగా ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని పెంచవలసిన అవసరం ఉన్నదనే ఒక అప్రమత్తతని ఈ ఘటన గుర్తు చేసిందని అనుకుంటున్నాం. ఆ విధంగా ఇది విప్లవ రచయితల సంఘానికి మేలు చేసిందని మేము భావిస్తున్నాం. ఇంకా ఎక్కడైనా మేము సరి చేసుకోవాల్సినవి ఉంటే, ఎక్కడైనా మేము కలుపుకుపోవాల్సినవి ఉంటే, ఎక్కడైనా మేము మాట్లాడాల్సిన స్వరాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటే వాటన్నిటిని కూడా సరి చేసుకోమని, వాటన్నిటిని కూడా మొత్తంగా మీరు ఎక్కడెక్కడైతే ఈ అవసరం ఏదైతే సమాజానికి ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని సాహిత్యంలోనూ సమాజ సంబంధంలోనూ ఇప్పుడు దాకా విరసం ఏదైతే మాట్లాడుతూ ఉన్నదో దాన్ని మీరు ఇంకొంత రాడికలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మీరు కొంత రప్చర్ని ఈ సమాజంలో సృష్టించాల్సిన అవసరం ఉన్నది. విప్లవ రచయితలుగా, విప్లవ సాహిత్యకారులుగా, సమాజంలో మంచి వైపు నిలబడే వాళ్ళుగా ఒక రప్చర్ని సృష్టించాల్సిన కర్తవ్యం అనేది సాహిత్యోద్యమ సాంస్కృతికోద్యమ రంగంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఆ అవసరాన్ని మరింతగా ఈ సందర్భం, ఈ ఘటన గుర్తు చేసినాయని విప్లవ రచయితల సంఘం భావిస్తున్నది. దీన్ని మేము వెనుకంజగానో, దీన్ని మేము పరాజయంగానో, దీన్ని నిరాశగానో మేము తీసుకోవడం లేదు. మేము ఇంకా అధిగమించాల్సిన, మేము ఇంకా కలుపుకు రావాల్సిన, ఇంకా మేము సమీకృతం కావాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ముందు వాటన్నిటిని కూడా తీసుకుంటాము. దీనిని ఒక సాంకేతికమైన విషయమో లేదు ఒక ఘటనగానో కాకుండా ఈ ప్రాసెస్లో విరసం తన శక్తిని, ఆ శక్తి ఎంత అనేది నా ముందు మాట్లాడిన వక్తలు చెప్పారు. సంఖ్యాబలం చాలా తక్కువ. ఈ శక్తిని పెంచుకోవడం కోసం, ఈ శక్తిని ఈ ప్రజాస్వామ్యంలో కలవాల్సిన వాళ్ళని కలవడం కోసం గడ్డెవేళ్ల స్థాయిలో మొత్తంగా క్రాస్ సెక్షన్స్ కలుపుకోవడం కోసం ఏం చేయాలనేది, సాహిత్యంలో ఒక పునర్నిర్మాణం కోసం ఏం చేయాలనేది మేము దీని నుంచి మేము నేర్చుకుంటాము. ఈ ఘటన నుంచి మేము ఖచ్చితంగా మేము బయటపడతాము. దీంతో పాటే ఈ సభావేదికగా విప్లవ రచయితల సంఘం మీ ముందు చేస్తున్న ఒక ప్రకటన ఏమిటంటే, సురేష్ గారు అన్నట్టు న్యాయ పోరాటం ఖచ్చితంగా సంస్థ చేస్తుంది. రేపు హౌస్ మోషన్లో ఈ పిటిషన్ వేస్తాము. కొందరు అనుకోవచ్చు జరిగిపోయిన సభకి, జరగని సభకి మళ్ళీ ఎందుకో ఒక హౌస్ మోషను, దీనివల్ల ఏమవుతుంది అని. ఇంకో సంస్థ, ఇంకో ప్రజాస్వామిక గొంతుక ఈ విధంగా అణిచివేతకు గురి కాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక జీవోని మెడల ఉంచి మరీ తెచ్చుకోవాలి. అది ఏమిటంటే ఇండోర్ మీటింగులకి పర్మిషన్ అవసరం లేదు.
ఇండోర్ మీటింగులు ఎక్కడ జరిగినా కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక జీవోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలో ఉంచి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి కావలసిన బలాన్ని అన్ని వైపు నుంచి తీసుకున్నట్టుగానే రేపు హౌస్ మోషన్ పిటిషన్ ద్వారా హైకోర్టులోకి వెళ్ళి హైకోర్టు ద్వారా కూడా ఆ విధమైన ఒక ఉత్తర్వు కోసం విరసం ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఈ న్యాయ పోరాటంలో కూడా ప్రజా భాగస్వామ్యంతో విరసం గెలుస్తుంది. గెలిచి తన ఆవిర్భావ సభని ఖచ్చితంగా ఈ హైదరాబాద్లోనే నిర్వహిస్తుంది. ఇది 1970 జూలై 4న ఇక్కడ నాంపల్లిలో ఉన్న ఇంపీరియల్ హోటల్లో విరసం ఏర్పడింది. ఇదే హైదరాబాద్లో మళ్ళీ న్యాయ పోరాటాన్ని ప్రజా భాగస్వామ్యంతో గెలిచి మేము వీలుంటే ఈ నెలలో ఒక స్టే ఆర్డర్ అయినా సంపాదించుకొని ఈ జూలై నెలలోనైనా అయిపోయే లోపలైనా ఒక సభని ఖచ్చితంగా ఆవిర్భావ సభ హైదరాబాద్లోనే జరుపుతాము. ఒకవేళ ఇది ఒక సుదీర్ఘకాలంగా కొనసాగిన ఎప్పుడు అనుకూలమైన ఆర్డర్ వచ్చినా కూడా అప్పుడు విరసం ఆవిర్భావ సభ ఖచ్చితంగా జరుగుతుందని ఈ వేదిక ముఖంగా మీ సమక్షంలో ఈ ప్రకటన చేస్తున్నాము. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన అందరికి కూడా అన్ని ప్రజా సంఘాలకి, మిత్రులకి, పౌర హక్కుల నేతలకి, విప్లవ అభిమానులకి, కార్యకర్తలకి, ఈ సభ కోసం వచ్చిన మొత్తం ఆడియన్స్కి అందరికి కూడా ఇక్కడి నుంచి మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ని ముగిస్తున్నాం.